జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభప్రదంగానే మొదలవుతుంది. అయితే దినదిన అభివృద్ధిలాగా ప్రతి మాసానికి ఎట్లయితే మనకి అభివృద్ధి అవుతుందో అదేవిధంగా మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు కావచ్చు, రాహువు, కేతువు, గురువు ఇలాంటి అతిపెద్ద గ్రహాలన్నిటి కూడా మారిపోవడం, ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉండడం, అందులో 12 రాశుల వారికి కూడా బాగుండడం. అందులో ముఖ్యంగా మరొకటి మనకి ఇటీవల కాలంలోనే గ్రహాలు 2 వచ్చాయి. ఆ గ్రహణాలు వచ్చేసి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మనకి ఈ సెప్టెంబర్ మాసంలోనే ఆరంభమైనాయి. సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి చంద్రగ్రహణం, అలానే సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి సూర్యగ్రహణం. ఈ గ్రహణాల సందర్భంగా అందరూ కూడా భయభ్రాంతులు అయ్యేలాగా కొంతమందికి అనిపిస్తూ ఉంది. ఇలాగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఈ గ్రహణాల అనంతరం కూడా మనకి వచ్చేసి అక్టోబర్ మాసం వస్తుంది. ఈ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశిలో పుట్టిన వారికైనా సరే ఏ గ్రహాలు ఏ దశలు ఎలా ఫలిస్తాయి, దానికి తగ్గట్టుగా ఈ అక్టోబర్ మాసంలో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వారు కావచ్చు, కొత్తగా గృహప్రవేశాలు చేసుకునేవారు కావచ్చు, కొత్తగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, యూనివర్సిటీ సీట్లు కావాలనుకున్నా, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఎలా ఉండబోతుంది, ఈ యొక్క కొత్త వరవడి ఎలా ఉండబోతుంది, ఈ దీపావళి పర్వదినాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక ముందుగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అక్టోబర్ మాసం అనేది చూద్దాం. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఖచ్చితంగా బాగుండబోతుంది. ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, శుక్రుని యొక్క అశుభ దృష్టి, అలానే రాహువు, కేతువులు కూడా అశుభ దృష్టి ఉంది. మరి కుజుడు కూడా అశుభ దృష్టి చూపిస్తున్నాడు. బుధుడు కూడా మాట వినట్లేదు. మరి ఎక్కడ మాకు శుభకార్యాలు ఉన్నాయి, మనం ఎక్కడ మాకు శుభం జరుగుతుంది అని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ శని భగవానుడు వక్రంలో ఉన్నాడు. అలానే మనకి కేతు వచ్చేసి స్వస్థానంలో ఉన్నాడు. ఇకపోతే శుక్రుడు కావని మనకి 3వ స్థానంలో ఉన్నాడు. ఇలా మనకి చూసుకుంటూ పోతే బుధుడు కావచ్చు 2వ స్థానంలో ఉన్నాడు. అలానే మనకి బుధుడితో పాటు కేతువు కూడా 2వ స్థానంలో ఉన్నాడు. అలానే కుజుడు కూడా 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మనకి లగ్నాన్ని నుంచి చూసుకున్న 2, అలా నుంచి చూసుకున్నటువంటి 2, అలానే మనకి ఇది ఉంది. కాబట్టి అక్టోబర్ మాసం మనకి సానుకూలమైనటువంటి వాతావరణం లభిస్తుంది అని చెప్పొచ్చు. ఒక శనినే చూడకూడదు, మనకి గురువు చూడాలి. గురువు చూసినప్పుడు ఎక్కడ ఉన్నాడు, మన 11వ స్థానంలో ఉన్నాడు. ఇలా మనం చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల సానుకూలమైన వాతావరణం లభిస్తుంది. మీరు అనుకున్న జాబ్ వస్తుంది. పోయిన మాసం కన్నా కూడా ఈ మాసం అదృష్టం బాగుంటుంది అని చెప్పొచ్చు సింహరాశి వారికి. ఏదైనా దూర ప్రయాణాలు చేయటం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ, సానుకూల వాతావరణం బాగుంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ పిక్నిక్ వెళ్ళడం కానీ, విదేశాలకు వెళ్ళేసి అక్కడ చూసుకోవడం కానీ అన్న కూడా పిక్నిక్ లాంటివి కూడా చాలా విషయం బాగుంది. ఆలోచన విధానం మారుతుంది. జాబులో వెసులుబాటు ఉంది. ఉన్న జాబ్ అయితే వదిలేయకండి, కొత్త జాబ్ వస్తేనే మారండి. జాబ్ ఏదైనా కావాలనుకుంటే కనుక మంచి జాబ్ వస్తుంది. ఆ జాబ్ బాగుంది, వచ్చింది, మనకి కాల్ షీట్ వచ్చింది అనుకుంటేనే మీరు జాబ్ మానండి. అంతేగాని పైన వాళ్ళ ఇబ్బంది ఉందండి నాకు అని చెప్పి జాబ్ మానేస్తే జాబ్ దొరకడం చాలా కష్టం ఉంది. జనవరి, ఫిబ్రవరి వరకు కూడా. ఏది 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసం కూడా కొత్త జాబ్ రాదు. ఒకవేళ వచ్చిందంటే మీరు అదృష్టవంతులు. కాబట్టి జాబ్ ఏదైనా మీకు రావాలనుకుంటే కనుక శుక్రుని యొక్క మహర్దశ, రవి యొక్క మహర్దశ, అలానే బుధ యొక్క మహర్దశ ఉంది అంటే కనుక మీకు జాబ్ వల్ల కలిసి వస్తుంది. లేదు అంటే కనుక జాబ్ వల్ల మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టం లేదు. కాబట్టి ఉన్న జాబ్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. ఇకపోతే మీకు సింహరాశి కాబట్టి ఎక్కడైనా ఇళ్ళు, స్థలాలు, వాహనాలు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కనుక ఈ మాసంలో మీకు అద్భుతంగా ఉంది అవకాశాలు. పోయినటువంటి 2 మాసాల్లో కూడా మాకు అనుకూలం కానీ మేము కొనుక్కోలేకపోయాం గురువు గారు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాళ్ళ వరకు వచ్చినటువంటి అదృష్టం, అవకాశాలు అన్ని కూడా చేదాచిపోయినాయో వాళ్ళందరూ కూడా ఈ మాసంలో అదృష్టం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, మాకు ఏదైనా గృహ శోభ కావాలి, గృహ యోగం కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు అంటారా, ఈ యొక్క అక్టోబర్ మాసం 19వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు కొనుక్కునే దానికి అదృష్టం ఉంది. అలానే మనకి ఇంకా కూడా మీకు సానుకూల వాతావరణం, మీరు ఏ రంగాల్లో ఉన్నా కూడా అదృష్టం కావాలనుకుంటే మనకి చివరిలో ఇచ్చేటువంటి పరిహారాలు కూడా మీరు పాటించండి. అలానే కాకుండా ఏ రంగాల్లో బాగుంటుంది అంటే కనుక మీరు ఏదైనా వస్త్రాల వ్యాపారం కానీ, ఏదైనా హోటల్స్ లాంటి, రెస్టారెంట్స్ లాంటి పెడితే మీకు సానుకూలంగా ఉంది. ఈ సంవత్సరం ఈ మాసంలో మొదలు పెట్టుకుంటే కనుక కొత్తగా చేసే వ్యాపారాలకి మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వు. పెళ్లిళ్ళు కాని వారికి అయితే, మొదటిగా పెళ్లి కావాలనుకున్న వారికి సంబంధాలు చూసుకునే దానికైతే ఖచ్చితంగా కుదురుతుంది. 27వ తారీఖు తర్వాత సంబంధాలు చూసుకోండి, ఖచ్చితంగా మీకు సానుకూల వాతావరణం దొరుకుతుంది. వీటన్నిటితో పాటు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో
అన్ని రకాల సానుకూలత వాతావరణం ఎవరి ద్వారానో కాదు. ఎవరిని నమ్మకండి, మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. ఏదైనా ఉంటే మీరే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడుకోండి. అప్పుడే మీకు సానుకూలమైన వాతావరణం లభిస్తుంది. ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్, బ్యాంకింగ్ రంగాల వరకు కూడా అదృష్టం ఉంటుంది. ఇంకా ఏ రంగంలో ఉన్నా కూడా అదృష్టం కావాలి, ఆర్థికపరమైనటువంటి వనరులు మీకు సృష్టించబడాలి అనుకుంటే కనుక ఒక్కటి చేయండి. ప్రతి వారంలో ఒక్క రోజైనా సరే 1 గంట పాటు మౌనవ్రతం పాటించండి. అది మీకు చాలా పెద్ద అదృష్టం. కాబట్టి ఈ యొక్క గంట ఏంటి గురువు గారు, నిద్రపోయేటప్పుడు మొత్తం మౌనవ్రతం ఉంది కదా, నిద్రపోయేటప్పుడు కాదు, మెలకుగా ఉన్నప్పుడు 1 గంట మౌనవ్రతం పాటించండి. మీకు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. దానితో పాటు మీరు ఈ యొక్క పరిహారాలు కూడా పాటించండి. గురువుగారు ఎన్ని పరిహారాలు చేసినా మాకు అవ్వట్లేదు అనుకుంటే కనుక గురుగారిని సంప్రదించండి. గురుగారిని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు ఏదో ఒక వస్తువుతో మీకు సానుకూలమైన వాతావరణం లభించేలా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వండి. అయితే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ ఒక దేవాది దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సిందంటే కనుక ఏదైనా సరే వైష్ణవాలయం అంటే కనుక విష్ణుమూర్తి, రాముల వారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, ఇలాంటి ఆలయాల్లో కనుక ఏదైనా వారంలో ఒక బుధవారం లేదా ఒక గురువారం రోజున పులిహోర నైవేద్యంగా సమర్పించుకోవాలి. నిమ్మకాయ అయినా పర్వాలేదు, అదే చింతపండు అయినా పర్వాలేదు. ఈ పులిహోర నైవేద్యం సమర్పించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆందోళన, చికాకు అవన్నీ కూడా తొలగిపోయేసి మనకి శత్రు యొక్క భయంతో పాటు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్ని కూడా మనకి నెరవేలా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం మనం నిర్వర్తించుకోవాలి. అలానే దీనితో పాటు ఎవరికి వారు ఈ నరదిష్టి ప్రభావితం కూడా మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నరదిష్టి కూడా మనకు తగ్గేలాగా ఈ రాశి వారు పర్టికులర్ గా ప్రతిరోజైనా లేదా వారంలో ఒక్కరోజైనా సరే గురువారం లేదా శనివారం రోజున సాయం సంధి వేళలో కనుక ఇది మనకి పిటక్రియ ఉంటుంది. అంటే పటిక, మనకి ఇంటికి కట్టుకునే దిష్టి దోషాలు పోయేదానికి ఇంటికి కట్టుకునేటువంటి పటిక ఉంటుంది. ఆ పటిక ఒక 50 గ్రాములు సుమారుగా తీసుకొని, అంటే కాటా వేసుకోవాలనేది అవసరం లేదు, చిన్న సుమారు ఒక 50 నుంచి 100 గ్రాములు సుమారుగా ఆ పటిక తీసుకోండి. తెల్ల ఆవాలు 1 టీ స్పూన్ తీసుకోవాలి. అలానే గ్రీన్ కలర్ అంటే పచ్చిగా ఉండేటువంటి నిమ్మకాయ 1 తీసుకొని ఎవరికి వారే తల చుట్టూ క్లాక్ వైజ్ గా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు ఇలా దిగజారుగా తీసుకునేటువంటి ఒక 7 టైమ్స్ తీసేసుకొని ఆ నిమ్మకాయ ఇంటికి దూరంగా వెళ్ళేసి కాలి కింద పెట్టేసి తొక్కేయాలి. ఎడంకాలు పెట్టి కింద పెట్టి తొక్కేయాలి. ఆ పటిక అలానే ఆవాలు ఆ పారేటువంటి నీటిలో కానీ పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేసేస్తే కనుక మనలో ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష కూడా తగ్గిపోతుంది. ఆందోళన కూడా తగ్గిపోతుంది. శత్రు భయం కూడా తగ్గిపోతుంది. ఏదైనా మనం ముందుగా అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరటానికి కూడా పనిచేస్తుంది. అలానే ఇక పోయిదట మీరు ఏది కూడా ఈ యొక్క అనుగ్రహాలతో పాటు అలానే మనకి దేవుని అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి మీరు మరొక రెమెడీ కూడా చేసుకుంటే చాలా మంచిది. నవగ్రహాలు ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో ఈ నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఏదైనా శనివారం లేదా మంగళవారం 9 ఉదయం సమయంలో చేయాలి. ప్రదక్షిణ చేసుకుంటూ శనీశ్వరునికి, అంటే గ్రహాలన్నీ కూడా కొంచెం మార్పులు చేర్పులుగా ఉన్నాయి కాబట్టి అలానే శని భగవానుడు వచ్చేసి ఈ రాశి వారికి మనకి వెనకంజులో ఉన్నారు, అంటే వెనక చూపులో ఉన్నాడు అనమాట. అలానే ముందు చూపు రావాలంటే నవంబర్ 23 తర్వాత వస్తుంది. కాబట్టి ఆ నవంబర్ 23 తర్వాత కూడా ఈ రెమెడీ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుని మంగళవారం లేదా శనివారం ఆ నవధాన్యాలు అనేది నవగ్రహాల మీద వేయాలి. అలానే శనీశ్వరుడి దగ్గర ఒక చిన్న మొల, ఒక చిన్న బిల్లం గెడ్డ, అలానే దీపారాజన చేయాలి. నువ్వులను కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకొని ఖచ్చితమైనటువంటి అదృష్టాన్ని మీరు పొందేలా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.